నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో 19వ పాసురము, దానిలో ఉన్న అంతరార్థము, విశేషార్థం గురించి పరిశీలిద్దాం. గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై పాసురాలను చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు తెలుగులోకి గోదా గీతమాలిక అనే పేరుతో అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 19వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము మనం పరిశీలిస్తే, ఈ 19వ పాసురంలో గోదాదేవి నీలాదేవి మందిరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొలిపే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మను, నీలాదేవిని ఇద్దరినీ కూడా నిద్ర నుంచి మేలుకొని అనుగ్రహించమని ప్రార్థిస్తోంది. ఈ 19వ పాసురంలో గోదాదేవి ఎలా ప్రార్థిస్తోందంటే, పెదవి విప్పి పలుకుమురా మధుమురళీ మోహన, కృష్ణ మా మొర వినరా కృపజూపుమురా, గుత్తి దీపముల కాంతులు మొత్తము గదియందు నిండ, ఎత్తగు తల్పమ్ము మీద మెత్తటి పానుపు పైన మత్తుగా నిదిరించియున్న మధుసూదనాలేరా, గుత్తులుగా పూదండలు మెత్తని కేశములందున అందముగా ముడిచినట్టి సుందరి నీలాకుచముల పొందికగా నిదురించిన నందనందనాలేరా అంటూ శ్రీకృష్ణ పరమాత్మని, ఆయనతో పాటుగా నీలాదేవిని ఆండాళ్ తల్లి ఇక్కడ ప్రార్థిస్తోంది. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, పెదవి విప్పి పలుకుమురా మధుమురళీ మోహన, కృష్ణ మా మొర వినరా కృపజూపుమురా అంటూ నిద్రలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మొరపెట్టుకొని నిద్ర నుంచి మేలుకొనమని, నిద్రా సౌందర్యాన్ని దర్శించటానికి, నిద్ర నుంచి మేలుకొన్నప్పుడు ఆయన సౌందర్యాన్ని దర్శించటానికి వచ్చామని పలుకుతోంది. గుత్తి దీపముల కాంతులు మొత్తము గదియందు నిండా అంటే శ్రీకృష్ణ పరమాత్మ, నీలాదేవి వాళ్ళు నిద్రించినటువంటి మందిరం మొత్తం కూడా దీపపు కాంతులు ఉన్నాయి. ఎత్తగు తల్పమ్ము మీద మెత్తని పానుపు పైన మత్తుగా నిదురించియున్న మధుసూదనాలేరా అంటే హంసతూలికా తల్పము మీద శయనించి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొమ్మని ప్రార్థిస్తోంది. గుత్తులుగా పూదండలు మెత్తని కేశముల నందున అందముగా ముడిచినట్టి సుందరి నీలాకుచముల పొందికగా నిదురించిన నందనందనాలేరా అంటే నీలాదేవి చక్కగా పూలదండలు కేశములయందు అలంకరించుకొని ఉంటే, ఆ నీలాదేవితో పాటుగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా నిద్రిస్తున్నాడు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మతో పాటుగా చక్కగా అలంకరించుకొని నిద్రిస్తున్నటువంటి నీలాదేవిని కూడా నిద్ర నుంచి మేలుకొమ్మని ఇక్కడ ఆండాళ్ తల్లి ప్రార్థిస్తోంది. దీనిలో ఉన్న విశేషార్థం పరిశీలిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ దీపం లాంటివాడు. ఆయన కాంతి నీలాదేవికి సంకేతం. ఎప్పుడైనా సరే దీపం కంటే ముందుగా కాంతి అంతటా వ్యాపిస్తుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేలుకొనటానికి ముందే నీలాదేవి నిద్ర నుంచి మేలుకొని అందరినీ అనుగ్రహించాలని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే వీళ్ళ ప్రార్థనలు విని నీలాదేవి నిద్ర నుంచి లేచి రావటానికి బయలుదేరుతుంది. అయితే శ్రీకృష్ణ పరమాత్మ కనుసైగ చేస్తాడు. వెంటనే నీలాదేవి తలుపులు తీయకుండా ఆగిపోతుంది. అప్పుడు ఆండాళ్ తల్లి గోపికలతో, స్వామి నీలాదేవిని ఆపటం తగునా అంటూ ప్రార్థిస్తుంది. అప్పుడు వాళ్ళ ప్రార్థనలు విని శ్రీకృష్ణ పరమాత్మ తానే స్వయంగా తలుపు తీయాలని ప్రయత్నిస్తుంటే నీలాదేవి తన కనుసైగతో కృష్ణ పరమాత్మను ఆపివేస్తుంది. అమ్మా నీలాదేవి, కృష్ణ పరమాత్మ ఎడబాటును నువ్వు క్షణమైనా భరింపలేకున్నావా తల్లి అంటూ నీలాదేవిని గోదాదేవి కీర్తిస్తోంది. అంటే శ్రీకృష్ణుడు, నీలాదేవి ఇద్దరూ కూడా అనుగ్రహించాలనుకున్న తరుణంలో కొద్దిగా ఆలస్యం చేస్తున్నారు అని ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థంగా మనం గుర్తించాలి. రేపటి తిరుప్పావైలో 20వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సౌందర్యలహరి అంటేనే ఒక్కొక్క శ్లోకంలో ప్రతి అక్షరం కూడాను మంత్ర సంహితము అనే విషయం చాలామందికి తెలిసినది. ఈ శ్లోకములు ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రస్వరూపం.
అందుకే ఒక్కొక్క శ్లోకాన్ని కూడా విడిగా పారాయణ చేయడం, జపం చేయడం విధానాలు కూడా శాస్త్రవేత్తలు రచించారు. అంత మహిమాన్వితమైన శతశ్లోకి అయిన గ్రంథం సౌందర్యలహరి. ఇది ఎవరు రచించారు అనే విషయం చాలామందికి తెలిసినదే. జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క రచన ఇది. అని 2 లహరులు మనకి ప్రసాదించారు. ఒకటి శివానంద లహరి, మరొకటి సౌందర్య లహరి. ఇది కాకుండా ఆనంద లహరి అని మరొక వేరే గ్రంథం కూడా భగవత్పాదుల వారిదే కనబడుతున్నది. మొత్తానికి ఈ 2 లహరులు ప్రధానం. అందున శివానంద లహరి శివుని గురించి తెలియజేస్తున్నది, సౌందర్య లహరి అమ్మ గురించి తెలియజేస్తున్నది. ఇది 100 శ్లోకాల గ్రంథం. అయితే అమ్మవారంటే అనేక రూపాలు ఉన్నాయి కదా. దుర్గా, లక్ష్మి, సరస్వతి, కాళీ ఇత్యాది చాలా రూపాలు ఉన్నాయి. మరి సౌందర్యలహరిలో ఏ తల్లిని చెప్తున్నారు? ఇది దుర్గా సౌందర్యలహరి, కాళీ సౌందర్యలహరి ఏం పెట్టకుండా సౌందర్యలహరి అన్నారు ఆయన. సౌందర్యలహరి అమ్మవారి పేరా, కావ్యం పేరా? ఆదిశంకరులు ఒక శీర్షిక పెట్టారన్నా దాని గురించి వ్యాఖ్యానించుకోవడానికి చాలా ఉంటుంది. మొత్తాన్ని సౌందర్యలహరి మాత్రం ఇతర స్తోత్ర గ్రంథముల వంటిది కాదు అనడంలో సందేహం లేదు. శివానందలహరి కావ్యము, భక్తి, సాహిత్యాన్ని ఆస్వాదించే వాళ్ళకి అది చక్కగా ఆనందాన్ని కలిగించే గ్రంథం. కానీ సౌందర్యలహరికి ఇటు కావ్య సౌందర్యం తెలియాలి, భక్తి ఉండాలి. ఈ 2 కాక మరికొన్ని రహస్యములు సౌందర్యలహరిలో ఉన్నాయి. అవి ఉపాసనాపరమైన మర్మములు. అదేవిధంగా షట్చక్ర రహస్యాలు ఇవన్నీ కూడా గర్భితమై ఉన్నాయి గనక ఇది ఒక విశేషమైన స్థానాన్ని పొంది ఉన్నది. అటువంటి సౌందర్యలహరి మొత్తం భారతదేశమంతా కూడా దీన్ని పారాయణలు చేయడం, జపాదుల్లో వినియోగించడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీ విద్యా ఉపాసనలో ఇది ఉత్కృష్టమైన గ్రంథం. దీన్ని బట్టి సౌందర్యలహరి శ్రీ విద్యా సంప్రదాయానికి చెందినటువంటి గ్రంథము అని తెలుస్తున్నది. అసలు శ్రీ విద్య అంటే ఏమిటి అంటే, మన లలితా సహస్రనామ స్తోత్రం మన వైపు పారాయణలు బాగా చేస్తారు కనుక లలితా సహస్రనామ స్తోత్రం కూడా శ్రీ విద్యకు సంబంధించిన స్తోత్రమే. అంటే అమ్మవారిని ఆరాధించేటటువంటి ఉపాసనా పద్ధతులకి విద్యలు అని పేరు. అవి దశమహావిద్యలు అని చెప్పబడుతూ ఉంటాయి. ఇది మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రంలో దశమహావిద్యలు. అందులో ఒక విద్య శ్రీ విద్య, మిగిలిన 9 విద్యలు కూడా కాళీ, తార ఇత్యాదులు ఉన్నాయి. ఈ శ్రీ విద్య ఏదైతే ఉన్నదో అది దక్షిణాపథంలో చాలా ప్రసిద్ధిగా ఉన్నది. ఇది సమయాచార సంప్రదాయంలో ఆదిశంకరులకు పూర్వం నుంచే దీన్ని అనుష్ఠిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సనక సనందనాదులు అనుష్ఠించినటువంటిది శ్రీ విద్య. అది మనకి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అనే నామంలో మనకు కనబడుతున్నది. సనక సనందనాదులు, వశిష్ఠుడు, శుకులు, గౌడపాదులు మొదలైన వారు అనుష్ఠించినది. గౌడపాదులని మాట వచ్చింది ఇప్పుడు మనకి. గౌడపాదులు అంటే ఆదిశంకరులకి పరమ గురువు గారు. ఆదిశంకరుల గురువు పేరు చాలామందికి తెలుసు కదండి. ఎవరు? గోవింద భగవత్పాదుల వారు. గోవింద భగవత్పాదుల వారు గురువు గారు గౌడ భగవత్పాదుల వారు. వారు గురువు సుఖయోగేంద్రులు, వారు గురు వ్యాసులు వారు, వారి గురువు పరాశరులు, పరాశరుడు గురు శక్తి మహర్షి, శక్తికి వశిష్ఠులు వారు, వశిష్ఠులకి నారాయణుడు గురువు. ఇది గురు పరంపర. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాన్ అస్మదాచార్యవర్యంతాం అన్నప్పుడు ఇది విషయం. అయితే గౌడ భగవత్పాదుల వారు ఆయన కూడా వేదాంత శాస్త్ర నిష్ణాతులు. మాండుక్యోపనిషత్తులు కారికలు రచించారు వారు. ఆయన రచించినది శుభగోదయ స్తవము అన్న గ్రంథం ఉన్నది. ఈ శుభగోదయ స్తవం సుమారు 50 శ్లోకముల చిలుకు. ఇది సంపూర్ణ శ్రీ విద్యా గ్రంథం. ఆ పరమగురువు గారు ఆ గ్రంథం రచిస్తే అదే శైలిలో ఆయన ఏ ఛందస్సులో ఆ గ్రంథాన్ని రచించారు, శిఖరిణి అనే ఛందస్సులో, అదే ఛందస్సులో సౌందర్యలహరి రచించారు ఆదిశంకర భగవత్పాదుల వారు. అంటే తన గురువుని ఎలా అనుసరిస్తున్నారని కూడా తెలుస్తున్నది ఇక్కడ. అయితే ఇది 100 శ్లోకాల గ్రంథం. ఈ గ్రంథం వెనకాల ఒక కథ ఉంది. మిగిలిన స్తోత్రాలు వెనకాల ఎన్ని కథలు ఉన్నాయో లేవో కానీ సౌందర్యలహరి వెనకాల మాత్రం కథ ఉన్నదండి. ఆ కథ ఎక్కడున్నదంటే శంకర విజయాలు చాలా ఉన్నాయి మనకి. మాధవ విద్యారణ్యులు రచించిన శంకర విజయం ప్రసిద్ధిగా ఉన్నప్పటికీ మరికొన్ని శంకర విజయాలు ఉన్నాయి. చిద్విలాసుడని ఆయన రచించినది, ఆనందగిరి రచించినది ఉన్నాయి. ఆనందగిరి శంకర విజయంలో కథ ఉన్నది. ఆ కథ ప్రకారంగా ఆదిశంకర భగవత్పాదుల వారు యోగశక్తితో కైలాసానికి చేరుకున్నారు. ఆ యోగశక్తి ప్రభావం చేత శివపార్వతులు దర్శనం చేశారు. అప్పుడు పరమేశ్వరుడు సంతోషించి ఒక 5 లింగాలను, దివ్యమైన స్ఫటిక లింగాలను ఇచ్చి వీటిని భారతావనంలో ప్రతిష్ఠించి ఆరాధింపజేయు, దానివల్ల దేశము, ధర్మము, ప్రపంచము క్షేమంగా ఉంటాయని ఆదిశంకరులు అప్పగించారు. ఆ 5 లింగాలతో పాటు అమ్మవారు ఒక దివ్యమైన శాస్త్ర గ్రంథాన్ని ఆయనకు అనుగ్రహించారు. ఈ 2 శివపార్వతుల ప్రసాదం కింద తీసుకుని వస్తున్నాడు ఆయన. వస్తున్నప్పుడు తోవలం నంది ఏమిచ్చారంటే శివపార్వతులను అడిగారు ఆదిశంకరుల్ని. నందీశ్వరుడు అడిగితే నేను చూపించను అనలేరు కదా, నందీశ్వరుడికి చూపించారు ఆయన.
చూపిస్తే నందీశ్వరుడు ఏది ఒకసారి చూస్తానని తీసుకుని 5 శివలింగాలు చూసి తిరిగి చేతిలో పెట్టారు, తీసుకెళ్ళన్నారు. అమ్మవారు ఏమి ఇచ్చారంటే ఇదిగో ఈ గ్రంథాన్ని ఇచ్చారని చూపిస్తే ఆ గ్రంథం తీసుకుని మొత్తం పరిశీలించి సగం ఆ గ్రంథం తీసి సగం మాత్రం ఆయనకి ఇచ్చి ఈ సగం లోకానికి అక్కర్లేదు, అమ్మవారు అపారమైన కారుణ్యంతో నీకు ఇచ్చేశారే కానీ లోకానికి ఇదంతా అక్కర్లేదు నాయన అన్నారు. చిదంబర రహస్యంలో కూడా పరమేశ్వరుడు అందరికీ నాట్యాన్ని చూపించడానికి సిద్ధపడిపోతే అందరూ చూడకుండా కొన్ని పరిధులు పెట్టినవాడు నందీశ్వరుడే. భగవంతుడికి పోయి అన్నీ ఇచ్చేస్తాడు, కానీ అన్నీ అవసరం లేదు లోకానికి, ఏది అవసరమో అది తెలియాలి. అందుకే ఋషులు ఇటువంటి నందీశ్వరుడు లాంటి వాళ్ళు ఏది ప్రపంచానికి అవసరం అది చేస్తారు. కొంతమంది యోగులకు మాత్రమే రహస్యంగా తెలియవలసిన గ్రంథం ఏదో అందులో ఉంది, అది లోకానికి అక్కర్లేదనే ఉద్దేశంతో ఆ సగభాగాన్ని నందీశ్వరుడు తీసుకుని సగం మాత్రమే ఇచ్చారు. ఆ ఇచ్చింది 41 శ్లోకాలు మాత్రమే ఇచ్చట. నందీశ్వరుడు ఆ పనిచేస్తే ఇంకా వాదించలేక శంకర భగవత్పాల్ వారు ఆ 41 శ్లోకాల గ్రంథాన్ని 5 శివలింగాల్ని పట్టుకుని బయటకు వచ్చి ఒకచోట ఏకాంతంలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలో అమ్మవారు మందహాసం చేసి మిగిలిన 59 శ్లోకాలు నువ్వు భావించిరాయి అన్నది అక్కడ అమ్మవారు. అప్పుడు ఆదిశంకరులు ధ్యానం చేసి మిగిలిన 59 శ్లోకాలు రచించి 100 శ్లోకాల సౌందర్యలహరి గ్రంథాన్ని పూర్తి చేశారు అని కథ లోకంలో వ్యాపించి ఉన్నది. ఇక్కడ ఈ కథ సత్యమా లేదా ప్రమాణమా పక్కన పెట్టి ఈ కథ అందంగా ఉంది. అందంగా ఉండడమే కాకుండా ఇందులో ఏదో సంకేతం మనకు లభిస్తుంది. సౌందర్యలహరిలో మొదటి 41 శ్లోకాలు ఒక విధమైన పద్ధతిలో ఉంటాయి, మిగిలిన 59 శ్లోకాలు మరొక పద్ధతిలో ఉంటాయి. అందుకే కొంతమంది దీనికి మొదటి భాగాన్ని ఆనందలహరి అని, రెండవ భాగాన్ని సౌందర్యలహరి అని విభాగం చేశారు. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. చవితితో కూడినటువంటి శుక్రవారం, అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అన్న సందంగా ఆ స్థితిపతి నిధిపతి ప్రియపతి అయినటువంటి గణేశుని మనస్ఫూర్తిగా ఈ యొక్క శుక్రవారం నాడు మనం పూజ చేసేటప్పుడు అండి స్ఫటిక గణపతి గనక ఉంటే చాలా మంచిది. ఆ శుక్ర తత్వానికి నిదర్శనమైనటువంటి తెలుపు రంగు వన్నె కలిగినటువంటి విగ్రహం. అందుచేత శుక్రుడు సరిగా లేకపోయినట్లయితే వివాహాలు అనేటువంటివి ఆలస్యంగా అవుతాయి స్త్రీ పురుషులకు. అందుచేత శుక్రుడు మానవ జీవితంలో వివాహ స్థానాన్ని ప్రభావితం చేస్తాడు. కాబట్టి శుక్రుడి యొక్క ఆలోచన తత్వాన్ని అవగాహన చేసుకుంటే ఈయన సకల శాస్త్ర కోవిదుడు కూడా. అందుచేత ఆయన అనుగ్రహం లేకపోయినట్లయితే ఏ విధమైన ఆనందం సుఖ సంతోషాలు మనిషి అనుభవించలేడు. కాబట్టి ఆ శుక్రగ్రహం యొక్క అద్వితీయమైన ప్రభావాన్ని మీరు సాధించడానికి చవితి తిథి నాడు గణేశుని కూడా ఆరాధన చేస్తూ శుక్రగ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత రాజరాజేశ్వరీ దేవి కాబట్టి ఆ అమ్మవారి యొక్క సహస్రనామావళి పఠించాలి. రాజరాజేశ్వరీ దేవి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది మానవాళికి. అందుకనే ఆ తల్లిని పరికింపల్లవలేశమై బరకు బ్రహ్మానందముల్ సైతమున్ తరుణీరత్నమతావకీన పరమానందములుగాన నీ చరణాంభోజములంటి పల్మరు నమస్కారంబుగా వింతునే పరమానంద సుఖాబ్ది తేల్చవ మదంబా శ్రీరాజరాజేశ్వరీ. అమ్మా పరమానంద సుఖాబ్ది మాకు కలిగేట్టు చేయవ తల్లి అంటూ ఆ శుక్రతత్వానికి నిదర్శనమైనటువంటి అధిష్టాన దేవత అయిన రాజరాజేశ్వరీ దేవిని కూడా మనం ఆరాధన చేసి తరించాలి. సర్వే జనా సుఖినో భవంతు.
वीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:50. తిథి చవితి రాత్రి 11:38 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 10:20 వరకు, వర్జం తెల్లవారుజామున 5:14 నుంచి 6:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:46 వరకు, మరల మధ్యాహ్నం 12:42 నుంచి 1:26 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:17 నుంచి 1:49 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం శుక్రవారం, అలాగే 19వ శుభదివసం ధనుర్మాసంలో, ప్రదోషం కూడా ఉంది. శుక్రవారం కాబట్టి ఉదయం లక్ష్మీనారాయణ పూజ మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది. సంపదతో పాటు మోక్ష లక్ష్మి సిద్ధిస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 పర్యాయములు, లక్ష్మీ హృదయం 5 పర్యాయములు, కనకధారాస్తవం 3 పర్యాయములు పారాయణ చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. సాయంకాలపు వేళ ప్రదోషం ఉంది కాబట్టి ఆ ప్రదోష సమయంలో మారేడు దళాలతో శివుణ్ణి పూజించి ఆ నిర్మాల్యం అంటే మారేడు దళాలని నీడని ఆరబెట్టి ఎండబెట్టి పొడిం కొట్టుకుని రోజు కొంచెం కొంచెం ఓ చెంచాడు తీసుకుంటున్నట్టయితే అది చాలా అనారోగ్యాలను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ఆ నిర్మాల్యాన్ని మనం తీసుకునేటప్పుడు చండీశ్వరునికి నమస్కరించి ప్రార్థించి తీసుకోవాలి. ఈరోజు ధనుర్మాసంలో 19వ శుభదివసం. ఈ సందర్భంగా దీపపు కాంతులు నలుదిశలా ప్రసరిస్తూ ఉండగా ఏనుగు దంతాల చేత తయారు చేసినటువంటి మంచం మీద, ఆ మంచం ఎలా ఉంది అంటే అందంగా ఉందిట, చల్లగా ఉందిట, మెత్తగా ఉందిట, పరిమళాలను వెదజల్లుతూ ఉందిట, తెల్లగా ఉందిట. ఈ రకమైన 5 గుణాలు కలిగినటువంటి హంసతూలిక తల్ప మీద పడుకుని గుత్తులు గుత్తులుగా వికసించేటువంటి పువ్వులతో అలంకరించబడినటువంటి శిరోజాలు కలిగిన నీలాదేవి, స్వామి నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడకూడదా? కాటుకల చేత అలంకరించబడినటువంటి విశాలమైన నేత్రాలు కలిగిన నీలాదేవి, ఆ కృష్ణుణ్ణి స్వల్పకాలమైన విడవకుండా ఉంటున్నావు, అందుకని బయటకు రావడానికి అనుమతించమ్మా. క్షణమైనా అతనితో వియోగాన్ని సహించలేకుండా ఉన్నావే, ఇది నీ స్వరూపానికి నీ స్వభావానికి తగినది కాదు. నీవలే మేము కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని కోరుతూ ఉన్నాం కదా, కరుణించు, అవకాశం ఈ తల్లి. అట్టి అవకాశాన్ని కనుక నువ్వు ఇచ్చినట్లయితే మేము అద్వితీయమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని భగవత్ కైంకర్య రూపంగా మంగళవ్రతంగా సాంగోపాకంగా చేసుకోగలుగుతాం. ఈ విషయంలో సందేహమేం లేదు అని నీలాదేవిని కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇది భగవంతుణ్ణి మనం ప్రార్థించేప్పుడు పరిపూర్ణంగా దంపతులుగా కుటుంబ పరివారంతో సమానంగా పూజించుకోవడం మంచిది అనే విషయాన్ని మనకు ఆమె సూచిస్తుంది. నేటి ఆణిముత్యాలు.
క్రియాశీలుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. బాలకృష్ణ జై. అసలు నా మనసులో ఉన్నటువంటి వెలితి నీకు ఏ కారణం చేత అర్థమైంది? ఇంత గొప్ప శక్తి నువ్వు ఎలా పొందగలిగావు? నిరంతరం ఆ మహతి అనబడేటటువంటి వీణ మీద నువ్వు భగవంతుని యొక్క నామాన్ని ఎందుకు పలికించగలుగుతున్నావు? నీ యొక్క విశేషాన్ని నాకు చెప్పన్నాడు. నారదుడు నవ్వి, దీనికంతటికీ కారణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా వ్యాస భగవానుడా? సత్సంగంలోంచి వచ్చింది. ఒకానొక నాడు నేను గత జన్మలలో ఒక దాసీపుత్రుణ్ణి. పాపం మా అమ్మకి పెళ్ళైన క్రొత్తలోనే భర్త వెళ్ళిపోయాడు. నేను ఒక్కడినే కొడుకుని. ఆవిడ యొక్క ప్రేమ అంతా నా మీదే పెట్టుకుంది. అలా ఉన్న కాలంలో ఆమె ఒక బ్రాహ్మణుల యొక్క గృహంలో దాస్యం చేసేది. నేను కూడా ఆమెతో పాటే వెళ్ళి ఆ బ్రాహ్మణుల ఇంట్లో దాస్యం చేస్తూ ఉండేవాడిని, అమ్మకి సహాయం చేస్తూ. ఒకప్పుడు చాతుర్మాస్యం వచ్చింది. మహాత్ములైనటువంటి వారు కొందరు ఆ ఇంట విడిది చేశారు. నేను అపచారంబులు లేక నిత్య పరిచర్యాభక్తియుక్తుండనై ఉపచారంబులు చేయ సత్కరుణతో వారు ఎంత సంతోషం పొందేటట్టుగా నేను పరిచర్య చేశానంటే, అపచారంబులు లేక ఎన్నడూ కూడా ఒక్క పొరపాటు నా వల్ల జరగకూడదని వాళ్ళకి సేవ చేసేటప్పుడు నిత్య పరిచర్యాభక్తియుక్తుండనై ఉపచారంబులు భక్తితో సలపగా కారుణ్య సంయుక్తులై వాళ్ళు నేను ఎంతో భక్తితో ఏ సమయానికి వాళ్ళకి ఏది కావాలో ఆ ఉపచారాన్ని వాళ్ళకి అలా చేసి పెడుతుంటే వాళ్ళు ఎంతో సంతోషించి దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. వాళ్ళకేముంది, వాళ్ళు ప్రీతి పొందారంతే. ప్రీతి పొందిన కారణం చేత వాళ్ళు నా కుడి చెవిలో భగవత్ సంబంధమైన జ్ఞానాన్నంతటినీ ఉపదేశం చేశారు. ఆ మహానుభావులు చేసినటువంటి ఉపదేశం కారణంగా నాకు భగవత్ సంబంధమైనటువంటి భక్తి జ్ఞానములు అంకురించాయి. ఆ భక్తి జ్ఞానములు కలగగానే విశేషమైన ఆనందం కలిగింది. అబ్బే, ఇక ఈ సంసారము ఈ సంబంధములు అన్నీ కృతకములని తెలిసిపోయింది. కానీ నా మీదే ప్రాణం పెట్టుకున్న మా అమ్మ కోసమని ఈ లోకంలో కొంతకాలం మా అమ్మతో తిరిగాను. తిరిగినప్పుడు ఒకరోజు రాత్రి చీకటి వేళ ఆవు పాలు పితకడానికి వెడుతున్న మా అమ్మ ఒక పెద్ద పాము పడగ మీద కాలు వేస్తే పాము కరిచింది. మా అమ్మ నోట వెంట నురుగులు కక్కుతూ నా వంక చూసి ఏడుస్తూ ప్రాణం వదిలేసింది. ఉన్న ఒక్క అనుబంధం తెగిపోయిందని నేను భగవంతుణ్ణి అదే పనిగా ధ్యానం చేస్తూ అరణ్యములు పట్టి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అపారమైన ధ్యాననిష్టలో కూర్చునుండగా ఒక్క క్షణం తళుక్కన శ్రీమన్నారాయణ దర్శనమై అంతర్ధానమైపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విష్ణుని సేనాధిపతి విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడు కనుక బయలుదేరితే సేనులు అన్ని దిక్కులను పారిపోతాయి సేనులు. కనుక శివుడు విశ్వక్సేన స్వరూపుడు, అంతటా పూజింపబడే సేన గలవాడు. హరిహి గజేంద్ర మోక్షణాది సమయాలలో భక్తుల ఆపదలను హరించేవాడు, సర్వమును హరించేవాడు. యజ్ఞ యజ్ఞము సృష్టికి బీజభూతం కనుక శివుడు యజ్ఞస్వరూపుడు. సంయుగాపీడ వాహన యుద్ధంలో మిక్కిలి పీడించే ధ్వజం ధరించినవాడు. తీక్ష్ణ తాప తీక్ష్ణమైన తాపం గలవాడు. అగ్ని అగ్నిరూపుడు. హర్యశ్వ అతివేగవంతాలైన అశ్వములు గలవాడు. సూర్యుడు. సహాయ శివుడికి సకుడు. కర్మకాలవిత్ జీవుడికి కూడా సకుడు. అంటే జీవుడెవరు? శివుడే. శివుడెవడు? జీవుడే. జీవుడెవడు? ఆత్మ. ఆత్మ ఎవరు? శివుడు. శివ ఎవడు? జీవాత్మ.
జీవాత్మయుడు జీవుడు, అందుకని జీవుడికి సకుడు. కర్మకాలవిత్, ధర్మాదులైన కర్మల కాలాలను తెలిసినవాడు. విష్ణు ప్రసాదితో యజ్ఞ సముద్రో వడవాముఖ హుతాశన సహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశన. విష్ణు ప్రసాదిత, విష్ణువు చేత ప్రసన్నం చేసి కొనబడినవాడు అని చెప్పవచ్చు. సుదర్శన చక్రాన్ని పొందే సందర్భంలో విష్ణువు శివుడి అనుగ్రహాన్ని పొందాడు. శివుడే విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. యజ్ఞ విష్ణు రూపుడు, సముద్ర సముద్ర రూపుడు, రత్న నిలయుడు, బడబాముఖ సముద్రపు నీటిని ఒక విధమైన అగ్ని శోషింపజేస్తూ ఉంటుంది, దానిని బడబాగ్ని అంటారు. శివుడు బడబా ముఖరూపుడై ఉంటే అగ్ని స్వరూపుడై నీటిని పూర్తి శోషింపిస్తాడు, అంటే నీళ్ళంతా ఎండగొడతాడు పూర్తిగా. హుతాశన సహాయ, అగ్నికి సహాయపడువాడు. వాయురూపుడు, ప్రశాంతాత్మ, ప్రశాంతమైన ఆత్మ గలవాడు, సంతృప్తి చెందిన ఆత్మ. తరంగాలు లేకుండా శాంతంగా ఉన్న సముద్రంలాగా ఉంటుంది, అలా ప్రశాంతమైన రూపం గలవాడు. హుతాశన అగ్నిరూపుడు. హోమం చేయబడిన హుతమే అశనము, ఆహారంగా గలవాడు. అశనము ఆహారం గలవాడు. ఉగ్రతేజ మహాతేజ జన్యో విజయకాలవిత్ జ్యోతిషామయనం సిద్ధి సర్వ విగ్రహ ఏవచ. ఉగ్ర తేజాహ అగ్నిరూపుడు కనుక ఉగ్రమైన తేజస్సు కలవాడు, సృష్టించటానికి శక్యం కానివాడు, ఎవరిని వాడిని ముట్టుకోవటానికి వెళ్ళలేదు. మహా తేజాహ గొప్ప తేజస్సు కలవాడు, తేజస్సుతో విశ్వమంతా వ్యాపించినవాడు. అంటే విశ్వమే తేజస్సు రూపంగా ఉంది, అందుకని విశ్వమంతా వ్యాపించినవాడు. అంటే ఇక్కడ విశ్వము వ్యాపించినవాడు ఇద్దరు లేరు, విశ్వమే తానైనవాడు. అంటే సూర్యరూపుడు. జన్య, జన్యం అంటే యుద్ధము, యుద్ధంలో నేర్పరి, యుద్ధ స్వరూపం తానే అయినవాడు. యుద్ధం అంటే ఏమిటి? తమోగుణానికి రజోగుణానికి కలిగేటువంటి యుద్ధము, సత్వగుణానికి కూడా కలిగేటువంటిది. నేర్పరి అంటే తమో గుణాన్ని కూడా తనలో కలుపుకునేటువంటి నేర్పరి. పూర్తిగా నాశనం చేయడే, తనలో కలిపేసుకుంటాడు, తన నుంచే కదా పుట్టినటువంటిది. విజయ కాలవిత్, విజయం పొందే కాలాన్ని తెలిసినవాడు. ఆయనకు తెలిసింది కాబట్టే కాల అతీతుడు అని కూడా అన్నారు. విజయం పొందేటువంటి కాలం తెలుసు కాబట్టే విజయానికి బయలుదేరమంటాడు, లేకపోతే బయలుదేరమని చెప్పడు కదా. అందుకని విజయానికి, నీకు విజయం కావాలా అంటే భక్తుడికి ఆ కాలం తెలుసు కాబట్టి అప్పుడే అనుగ్రహిస్తాడు, అంతవరకు అనుగ్రహించాడు. కాలం తెలియకపోతే శూరుడైనా కూడా అపజయాన్ని పొందుతాడు కదా. అందుకని విజయం పొందే కాలాన్ని పూర్ణంగా తెలిసినవాడు కనుక శివుడు జన్యుడు అని అంటారు. జ్యోతిషామయనం, గ్రహ నక్షత్రాదులకు గమనం, దీనికి గతి అంటారు. అయినటువంటి వాడు, గతి అయిన వాడే, నడిపేవాడే వీడు. అంటే కాలస్వరూపుడు. సిద్ధ జయరూపుడు. సర్వ విగ్రహ, కాలము మొదలైనవన్నీ దేహంగా గలవాడు. శిఖీముండీ జటీ జ్వాలీ మూర్తితో మూర్ధగోబలి వేణవీ పణవీ తాళీ ఖలీకాల కటంకట. శిఖి, శిఖ కలవాడు. శిఖి అంటే పిలక ధరించుట, ఇది గృహస్థ ధర్మం కదా. కనుక శివుడు గృహస్థుడు, పిలక ఉంది ఆయనకి, అంటే ముడిగా వేసుకుంటాడు. ముండి సన్యాసరూపి కూడా. జటీ వానప్రస్థాశ్రమవాసి కూడా. జ్వాలీ జ్వాలుడు కలవాడు కూడా. మూర్తిజ శరీరం నుండి ఉద్భవించేవాడు. మూర్ధగ, మూర్ధం అంటే శిరస్సు, సహస్రార చక్రంలో పయనించువాడు. బలి బలవంతుడు. వేణవి వేణువు, పణవము, తాళము మొదలగునవి వాద్య విశేషములు. వేణువు కలవాడు గనుక శివుడు వేణువే. శివుడు వేణువే అయ్యాడు కాబట్టి దాంట్లో కృష్ణుడు శబ్దాన్ని తీశాడు. శబ్దం ఎవరు? శివుడు. శబ్దానికి ప్రతి రూపమైనటువంటిది వాయువు. వాయువుకి శబ్దానికి నిండినటువంటిది ఏమిటి?
ఆకాశం. ఆకాశంలో ఏంటి పరమాత్ముడు? దహరాకాశం. అంటే ఈ దహరాకాశం నుంచి వచ్చేటువంటి శబ్దము ఎక్కడెక్కడి నుంచి వస్తుందో అదే వాయువు యొక్క వీచవి, అంటే వీస్తున్నది అని. పణవి, పణవం ధరించినవాడు. తాలి, తాళము ధరించువాడు. ఖలి, కలమంటే ధాన్యస్థానము కనుక శివుడు ధాన్యానికి అధిపతి. కాలకటం కటహ, కట శబ్దానికి అర్థం ఆవరణం. యమునికి ఆవరణమైనది మాయ, మాయకు మరల ఆవరణమైన వాడు శివుడు. కనుక శివుడు కాల కటంకుటుడు. నక్షత్ర విగ్రహమతి గుణబుద్ధిర్లయోగమ ప్రజాపతిర్విశ్వబాహుర్విభాగ సర్వగోముఖ. నక్షత్ర విగ్రహమతి, గ్రహ తారాదులు శరీరం విగ్రహం కాగలది కాలచక్రం. దాన్ని అనుసరించిన బుద్ధి గలవాడు. గుణబుద్ధి జీవరూపుడు. లయ లయకర్త. అగమ గమనము లేనివాడు. ప్రజాపతి విరాట్ స్వరూపుడు. ప్రజాపతి, పతి ఎవరికి? విరాట్ స్వరూపుడికి. ప్రజ అంటే ఎవరు? సృష్టికి. సృష్టి ఆవరించినవాడు. ఆవరించినవాడు ఎవడు? విరాటుడు. విరాట రూపుడు ఎవరు? పతి. విరాట రూపుడికే పతి అంటే తాను ఎట్లా ఉండొచ్చు? అంటే విరాట స్వరూపుడు అని అర్థమవుతుంది. విశ్వబాహు, విశ్వాలలోని వారి బాహువులే తన బాహువులుగా గలవాడు. విభాగ, వ్యష్టి కార్యరూపుడు. సర్వగ, సమష్టి కార్యరూపుడు. అముఖ, ముఖము లేనివాడు. విమోచనస్సు శరణ హిరణ్యకవచోద్భవ మేఢ్రజోబలచారీ చ మహీచారీ శ్రుతస్తథా. విమోచన, సంసారం నుండి ముక్తినిచ్చేవాడు. విమోచనం కలగాల సంసారం నుంచి. సుశరణ, సులభంగా చేరదగినవాడు. హిరణ్య కవచోద్భవ, ఇక్కడ హిరణ్య శబ్దమునకు మాయా అర్థము. అది ఆవరణము. కవచముగా గలది శరీరము, దాని నుండి ఉద్భవించేవాడు. హిరణ్యము అంటే ఇంకోటి కూడా అర్థమవుతుంది ఇక్కడ, బంగారం కూడా అర్థమవుతుంది ఇక్కడ. అంటే మాయలో ఆవరించబడినటువంటిది. బంగారం ఎవరికి వద్దండి? అందరికీ కావాలా? చూసిన చిన్నపిల్ల కూడా కావాలంటుంది. అంటే మాయలో పడేసేటటువంటిది. అటువంటి మాయా రూపమైనటువంటి వాడు మేఢ్రజహ, లింగము నుండి ఆవిర్భవించిన వాడు. లింగం అంటే ఏమిటి? బిందు. బిందు అంటే ఏమిటి? కనపడని. అముఖాహ, అముఖ కనపడనటువంటి వాడు, ముఖము లేనటువంటి వాడు లింగము. లింగం అంటే లింగం అనే శబ్దానికే ఏమీ లేదు అని అర్థం. అక్కడ లింగం అంటే ఏదో ముద్దలాగా కట్టిపెట్టుకొని లింగము లింగం అంటున్నావు కదా. లింగం అంటే అన్నిటిగా వ్యాపించినటువంటి లింగం. ఆకాశమూర్తిం, ఆకాశాన్ని చూడండి లింగాకారంగా ఉంటుంది. అందుకని ఇదే పెద్ద లింగంలో మనమంతా ఉన్నాం. అందుకని ఇక్కడ హిరణ్యాక్షుడు అని అన్నారు విష్ణువుకి. హిరణ్య గర్భంలో మనమంతా పడ్డాం. అది అట్లా ఉండని. అక్కడ బలచారి, ఇక్కడ బల శబ్దానికి వనం అని అర్థం. వనంలో సంచరిస్తే శబర రూపుడు. శబరీ మృగం అంటామే, ఆ శబరీ మృగం యొక్క వెంట్రుకలు చాలా ఇష్టం ఆయనకి. మహీచారి అది ఉండని. అందుకని ఇక్కడ చామరాలు పట్టుకుంటామే మనము, స్వామికి అది చామరాలు వీసేది అదే శబరీ మృగం. అది మహీచారి, భూమి మీద సంచరించేవాడు. శృత, అన్ని చోట్లకు వెళ్ళగలవాడు. సర్వతూర్య నినాదీ చ సర్వాతోద్య పరిగ్రహ వ్యాలరూపో గుహావాసీ గుహోమాలీ తరంగవిత్. సర్వతూర్య నినాది, అన్ని మంగళవాద్యాలను నినదింపజేయగలవాడు. అంటే అవి ఘోషిస్తున్నాయంటే ఆడిశక్తితోనే, లేకపోతే ఘోషించవు. పోయి పట్టుకొని ఊదుతున్నాం. ఊదేవాడెవడు? ఊదించేవాడెవడు? లోపల వాడే శివుడే. సర్వాతోద్య పరిగ్రహ, ఇక్కడ అతోద్యములంటే
జీవ పశువులని అర్థం ఇక్కడ. పరిగ్రహం అంటే కుటుంబము, అంటే జీవులన్నీ కుటుంబంగా గలవాడు. వ్యాల రూప ఆదిశేషుడు స్వరూపము. గుహావాసి గుహ యందు నివసించువాడు. గుహాహ కుమారస్వామి రూపుడు. గుహహ కుమారస్వామి మాయ చేత స్వరూపాదులను కప్పిపుచ్చేవాడు. మాలి వనమాల ధరించినవాడు. తరంగవిత్ తరంగాలను కెరటములను తెలిసినవాడు. సంసార సముద్రానికి విషయ సుఖములు తరంగాల వంటివి, వాటి గురించి సమగ్రంగా తెలిసినవాడు. త్రిదశస్త్రికాలధృక్కర్మ సర్వబంధ విమోచన బంధనస్త్వ సురేంద్రాణం యుధి శత్రు వినాశన. త్రిదశ జన్మము స్థితి నాశం అనేటువంటి 3 దశలను కల్పించేవాడు. త్రికాలదృక్ 3 కాలాలలో ఉద్భవించే వస్తువులను ధరించువాడు. కర్మ సర్వబంధ విమోచన కర్మల నుండి సర్వబంధాల నుండి విడిపించువాడు. అసురేంద్రాణం బంధన రాక్షస రాజులకు బంధన రూపమైన వాడు. యుధి శత్రు వినాశన యుద్ధంలో శత్రునాశం చేసేవాడు. సాంఖ్య ప్రసాదో దుర్వాసా సర్వసాధు నిషేవితః ప్రస్కందనో విభాగజ్ఞో తుల్యో యజ్ఞ విభాగవిత్. సాంఖ్యాప్రసాదత ఆత్మను గురించి వివరించే సాంఖ్యం అంటారు. అలాంటి సాంఖ్యం చేత సంతోషించేవాడు. దుర్వాసుడు రుద్రాంశంతో పుట్టినవాడు, అంటే దుర్వాస రూపుడైనవాడు. సర్వసాధు నిషేవిత సజ్జనులందరి చేత సేవింపబడినవాడు. ప్రస్కందన బాగుగా శత్రువులను నాశనం చేసేవాడు. విభాగజ్ఞ ప్రాణులు చేసుకున్న కర్మల ఫలితాలను వారికి తగినట్లుగా విభజించి ఇచ్చేవాడు. సర్వవాసః సర్వచారీ దుర్వాసా వాసవో మరః హైమో హేమకరో యజ్ఞః సర్వధారీ ధరోత్తమః. అతుల్య సాటి లేనివాడు. యజ్ఞభాగవిత్ యజ్ఞాలలో ఇచ్చే హవిర్భాగాలను బాగా తెలిసినవాడు. సర్వవాస సర్వత్ర నివాస స్థానాలు కలవాడు. సర్వచారి అంతటా సంచరించేవాడు, లేదా సర్వులను అందరినీ చరింపజేసేవాడు. దూర్వాసాహ దుష్టమైన వస్త్రాన్ని ధరించేవాడు. వాసవ వసు శబ్దానికి రత్నములని అర్థము, కనుక రత్నములు కలవాడు. ఇంద్రరూపుడు. అమరహ మరణము లేనివాడు. హైమహ హైమము అంటే హిమాలయము, హిమాలయ రూపుడు. హేమకరహ హేమకరం అంటే బంగారము, బంగారానికి సృష్టికర్త. అయజ్ఞ ఇక్కడ యజ్ఞ శబ్దానికి కర్మ అని అర్థం, కనుక యజ్ఞము లేనివాడు. నిష్కర్ముడు. సర్వధారి సర్వాన్ని ధరించేవాడు. ధరోత్తమ బ్రహ్మాండాన్ని ధరించేవాడు. లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః సంగ్రహో నిగ్రహ కర్త సర్పచీర నివాసనః. లోహితాక్ష ఎర్రని నేత్రాలు గలవాడు. మహాక్ష ఇక్కడ అక్షశబ్దానికి ఇంద్రియములు అని అర్థం, అంటే గొప్పవైన ఇంద్రియాలు గలవాడు. విజయాక్ష ఇక్కడ అక్షం అంటే రథము, విజయమిచ్చే రథం గలవాడు. విశారద పండితుడు. సంగ్రహ సంగ్రహించేవాడు. నిగ్రహ నిగ్రహించేవాడు, అంటే దండించేవాడు. కర్త లోకాలను సృష్టించేవాడు. సర్పచీర నివాసన సర్పాలనే వస్త్రంగా ధరించినవాడు. ముఖ్యో ముఖ్యశ్చ దేహశ్చ కాకలి సర్వకామదః సర్వకాల ప్రసాదశ్చ శుభలోబల రూపధృక్. ముఖ్య ముఖ్యుడు. అముఖ్య తనకన్నా ముఖ్యుడు లేనివాడు. దేహ మిక్కిలి పుట్టిగలవాడు. కాహలి కహళ కలిగినవాడు. కహళి అంటే అందరికీ తెలుసు, మధ్యల వంటి వాద్యం లేదా సన్నాయి వాద్యం గలవాడు. కహళి వాద్యం అనే దాన్ని కలవాడు.
అంటే ఆయన పెట్టుకున్నాడు, కాళీ వాద్యాన్ని పట్టుకున్నాడు. డమ్మ 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 అనటం కూడా అదేనే. ఢమురుగతో సంబంధించింది కూడా డగడగడగా తాను చాలా ఇష్టం. తను దిన్నము అభ్యాసం చేస్తూ ఉంటాడట. సర్వకామద, అందరి కోరికలు తీర్చేవాడు. సర్వకాల ప్రసాద, సర్వకాలాలలోనూ ప్రసన్నుడయ్యేవాడు. సుబలహ, శుభవాహనమైన బలం గలవాడు. బలరూపదృక్, బలాన్ని రూపాన్ని రెంటినీ ధరించినవాడు. సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః ఆకాశనిర్విరూపశ్చ నిపాతీహ్యవశః ఖగః. సర్వకామవరః, సర్వకామాలలో శ్రేష్టమైనది అంటే మోక్షము. సర్వకామము అంటే మోక్షము అని అర్థం అక్కడ. అటువంటి మోక్షరూపుడు. సర్వదః, సర్వాన్ని ఇచ్చేవాడు, సర్వాన్ని ఖండించేవాడు, నాశనం చేసేవాడు. సర్వదుడు. సర్వతోముఖః, అన్ని దిక్కులకు వ్యాపించిన ముఖము మొదలైన అవయవాలు కలవాడు. ఆకాశ నిర్విరూపః, ఆకాశంలాగా వివిధ రూపాలను ప్రకటించేవాడు. నిపాతి, పడవేసేవాడు. జీవులను శరీరమనుడి గుంటలో పడవేసేవాడు. అవశః, వశం కాని ప్రవర్తన కలవాడు. ఖగః, ఆ దహరాకాశంలో శుద్ధరూపంతో ధరించేవాడు. రౌద్రరూపోంశురాదిత్యః బహురశ్మిః సువర్చసి వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః. రౌద్రరూపః, భయంకరమైన రూపం గలవాడు. అంశుః, వ్యాపించేవాడు. ఆదిత్యః, ద్వాదశాదిత్యులలో ఒకడు. సూర్యస్వరూపుడు. బహురశ్మి, అనేక కిరణాలు కలవాడు. సూర్యుడు, సూర్యరూపుడు. శివుడి అష్టమూర్తులలో ఒకడు. సువర్చసి, శుభకరమైన తేజస్సు కలవాడు. వసువేగ, వాయువు యొక్క వేగం వంటి వేగం కలవాడు. మహావేగ, మనస్సు కంటే కూడా అధికమైన వేగం కలవాడు. మనోవేగ, మనస్సు కంటే కూడా అధికమైన వేగం కలవాడు. నిశాచర, అవిద్యతో కలిసి ప్రవర్తిస్తూ విషయాలను అనుభవించేవాడు. సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరోకరః మునిరాత్మా నిరాలోక సంభగ్నస్య సహస్రదః. సర్వవాసి, సర్వ శరీరాలలో నివసించేవాడు. శ్రియావాసి, విద్యతో కలిసి ఉండేవాడు, సంపదలతో కలిసి ఉండేవాడు. ఉపదేశకరః, ఉపదేశించేవాడు. అకరః, మౌనంగా ఉండే ఉపదేశం చేయువాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.